Nava Chaitanya Bharati School, a school that truly emphasizes individual development of every child. Our features are spacious classrooms, 15 students per classroom, brain gym, activity-based teaching, phonetic training from pre-primary, mini library in every classroom, spoken English activities, indoor and outdoor games, social awareness programs. Contact Nava Chaitanya Bharati School, PNT Colony, Madanapalli. Phones 91604 37152 and 74161 43373. నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి వైసీపీని వీడే అనేక కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వెల్లడి. రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న షాజహాన్ బాషా. ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆరోపణ. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంకు ఓటు వేసి నిజాయితీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మాలినత్తం, మోగిఎర్రపల్లి గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. को डालना रोड सब रोड साफ करना सब करया हूँ, पानी दिया हूँ, दिया हूँ। 5 साल की गतिविधि वैसीपी वाले है, खाली तुम्हारे ऊपर जुल्म करते रोड पानी सब दिया तो मैं वालर काम करते याद है तुमने ये रोड कौन डाली सो मालूम मालूम शायद बचा मालूम पीछे का पर्दा ले सो घर को बच्चा को नौकरियां दी मेरे साथ थोड़ा ना कौन क्या भी कर सकता, कोई भी क्या कर सकते मैं है ना चमड़ी चिल्ला दो इंशाल्लाह हमें जीतने का। चलो में आती है क्या भी चालियाँ करे अंदर चिल्ला की चली गाँव मेरे साथ మీరు కూడా నిలుచుకున్నప్పుడు బాగుండదు సార్. మేము ఏదైనా వచ్చినప్పుడు రింగ్లకు కూర్చు. జై తెలుగుదేశం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. అందరూ ఇట్లా చూడండి, అందరూ ఇట్లా చూడండి, అందరూ ఇట్లా చూడండి, ఇట్లా చూడండి. మీరు జరగనా, మీరు జరగనా, మీరు జరగనా. నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇది పూర్తి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. దీనిపైన ఈరోజు ఎన్డీఏ కూటమి ఒక ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. ఈ ఛార్జ్షీట్ ఏముందంటే వీళ్ళు చేసిన అరాచకాలపైన, ప్రజా వ్యతిరేక పరిపాలన పైన ఎక్కడ కూడా ప్రజల కోసం ఈ పరిపాలన జరగలేదు, వైఎస్ఆర్ పార్టీ నాయకుల కోసం జరిగిందని చెప్పి ఒక
క్లియర్ కట్గా ఒక ఛార్జ్షీట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా రేపు ఆ ఛార్జ్షీట్ ప్రెస్ ద్వారా మేము రిలీజ్ చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు మాలనెత్తం పంచాయతీకి ఎక్కువ శాతం నా ద్వారానే నేను లాభం చేశాను. ఆ పంచాయతీకి నీటి సమస్య కానీ ప్రతి ఊరికి నీటి సమస్య కానీ దాదాపు పరిష్కారం చేయడం జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు 14 నుంచి 24 వరకు ఎంపీ మిథున్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అదేవిధంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరైతే తిప్పారెడ్డి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే, వీళ్ళు ఇద్దరు కూడా మిథున్ రెడ్డి గారు కూడా ఏ మాత్రం రామసముద్రం మండలానికి న్యాయం చేయలేదు. ఆ రోజు 2019 ఎలక్షన్లకు వచ్చినప్పుడు రామసముద్రం చెక్ పోస్ట్ దగ్గర ఏం మాట ఇచ్చారు, మేము కానీ డబుల్ రోడ్డు అదేవిధంగా అంద్రినివా కాల్వ పూర్తి చేయకపోతే 24కి ఓటు అడగడానికి కూడా రాము, మేము మీకు వచ్చి ఓటు అడిగే నైతిక విలువలు ఆ రోజు మాకు ఉన్నవు, మేము రాము అని చెప్పిన మనుషులు ఈరోజు తిరిగి ప్రజల్లో తిరుగుతున్నారు. సో ఇంకా ప్రజలను తెలుసుకోవాలా, వీళ్ళు ఎక్కడ కూడా కానీ మీకోసం మీ సమస్యల కోసం పనిచేసిన నాయకులు కాదు. వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఒక సొంత అజెండాతో ముందుకొచ్చింది. కొన్ని వేల కోట్లు సంపాదించాలనుకుని లక్షల కోట్లు దండుకునేసింది. ఇంకా దానికి చెప్పడానికి పదాలు లేవు. ఈ పార్టీ ఈ రాష్ట్రానికి దురదృష్టకరం. ఈ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల మనుగడకే దెబ్బతీసిన పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ. ఈ ఆంధ్ర రాష్ట్రానికి పరిపాలించే నైతిక విలువలు పూర్తిగా కోల్పోయింది. అందుకోసం ప్రజలందరూ ఒక్క మాట పైన నిలబడి తప్పకుండా తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే బాధ్యత మన అందరిది అని చెప్పి తెలియజేస్తూ, దయచేసి మీ ఈ రోజు ఏదైతే పంచాయతీలో మేము తిరుగుతున్నాం మాలనెత్తం పంచాయతీ రామసముద్రంలో మనమందరం కలిసి నడిచేటట్టుగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు. వైసీపీ నాయకులు ఓటమి భయంతో తమను అనేక ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లెల పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నామినేషన్ స్క్రూటినీ నందు తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించడానికి వైసీపీ నాయకులు ఆర్డీఓ దృష్టికి అనేక సాకులు తీసుకురావడం జరిగిందన్నారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ హరిప్రసాద్ తన నామినేషన్ ఆమోదించడం జరిగిందని, ఎందుకు ఆర్డీఓకు ఇండియా కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తన కార్యాలయం ఏర్పాటు విషయంలోనే అనేక ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే తమను వైసీపీ నాయకులు ఇలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. మదనపల్లె మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే హస్తం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకి, లీడర్స్కి, ప్రజలకి, ఎంసీటీవీ ప్రేక్షకులకి, పత్రికా విలేకరులకి, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్ననే మా నామినేషన్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అందరూ కలిసి విజయవంతం చేసినాం మా నామినేషన్ పర్వాన్ని కూడా. కొంతమంది పార్టీలు వచ్చి నామినేషన్ కూడా తిరస్కరించాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ప్రయత్నం జరిగితేనూ మావన్నీ కూడా అఫిడవిట్లన్నీ కూడా కరెక్ట్ ఉండింది. దానివల్ల ఆర్ఓ గారు మాకు యాక్సెప్ట్ చేసి మీరు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, లేదంటే ఎన్నిసార్లు వల్ల ఆ క్వైరీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అవంతా ఉన్నాయని చెప్పినా కూడా ఆర్ఓ గారు అతను అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి మాకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినందుకు ఆర్ఓ గారికి కూడా, ఎలక్షన్ కమిషన్కి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిజంగా ఒక విషయం అయితే చాలా బాధాకరంగా ఉంది. నా పైన ఎందుకు ఇంత ద్వేషం, కోపం, ఎక్కడో ఒక చోట మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా రెండోసారి మేము పార్టీ ఆఫీస్ని మార్చడం జరిగింది. ఈ షాన్వాజ్ రోడ్లో ఒక ఆఫీస్, మా సొంత బిల్డింగ్ మేము కట్టుకుంటుంటే అక్కడ పర్మిషన్ లేదు,
ఏదో టీడీపీ అభ్యర్థి 200 మీటర్స్ లోపల ఉంది. యాక్చువల్గా అయితే 200 మీటర్స్ పైనే ఉంది. అయినా కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయేసరికి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి నిమనపల్లి సర్కిల్లో మనం ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలా, ప్రజల్లో మనకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేక మన గెలుపుని ఏదో విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలంతా జరుగుతున్నాయి. ప్రజలైతే కృత నిశ్చయంతో ఉన్నారు. మంచికి, మానవతానికి, ధర్మానికి ఓటైపోతున్నారు. ఇక్కడ జరిగే అరాచకాలని ఖచ్చితంగా అడ్డుకోవాలని ప్రజలంతా కూడా డిసైడ్ అయిపోయినారు. ఏ గ్రామానికి పోయినా, గ్రామంలో అయినా సరే, టౌన్లో అయినా కూడా అపూర్వమైన స్పందన అనేది వచ్చింది. ఎందుకంటే మనం చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసు. నిస్వార్థంగా మనం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అన్నిటినీ కూడా ప్రజలైతే గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ మదనపల్లి ఓటర్స్ అనేటోళ్ళు చాలా ప్రత్యేకం ఉంది. మన స్టేట్లోనే చాలా సెన్సిటివ్గా ఉంటారు. మన సాక్షితో పనిచేస్తారు. ఎవరికి భయపడే ప్రసక్తి లేదు ఇక్కడ ఉన్న ఓటర్స్ అంతా కూడా. దాంట్లో భాగంగానే ఈసారి అభివృద్ధికి ఓటేయాలా, మన మదనపల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఏకదాటిపైన వచ్చినారు. అందరూ కూడా నాతో నేను ప్రచారానికి పోయినప్పుడు ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాం, నీకు సపోర్ట్ చేయకపోతే మన అభివృద్ధి జరగదు, మదనపల్లికి ఇంక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుందని చాలామంది ఓటర్స్ కానీ లీడర్స్ కానీ చెప్పడం జరిగింది. చాలా బాధ ఏంటంటే నేను చాలా ప్రాంతాల్లో తిరుగుతున్నాను. భయం గుప్పెట్లో ప్రజలు బతుకుతున్నారు. ఆ భయంలో నుంచి బయట రావాలనే ఉద్దేశం అయితే ప్రతి ఓటర్లోనే ఉంది. బయట వస్తే ఎక్కడ కేసులు పెడతారో, ఏ విధంగా మనతో ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో, రకరకాలుగా ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకైతే రాలేకపోయినా కూడా ఖచ్చితంగా ఈ రాక్షస రాజ్యాన్ని తరిమేయాలని ఉన్నారు, ఈ రౌడీ రాజ్యాన్ని తరిమేయాలని ఉన్నారు. ఇంకొకటి, ఈ మధ్యలోనే నిన్న టౌన్లో తిరిగేటప్పుడు ఒక మంచి చదువుకున్న వ్యక్తి, మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఒక మాట చెప్తే చాలా బాధ వేసింది. అదేంటంటే రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో జరిగినంత అధికార దుర్వినియోగం, అన్ని కేసులు ఎవ్వరిపైన ఎక్కడ కానీ నమోదు కాలేదంటే నిజంగా నాకు చాలా బాధ వేసింది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, కులాల మధ్య చిచ్చు పెట్టినారు, మతాల మధ్య చిచ్చు పెట్టినారు. కులం చూడడం, మతం చూడడం అన్నీ అని చెప్పేటోళ్ళు ఈరోజు మతాల మధ్యనే చిచ్చు పెట్టి వాళ్ళు కొట్లాడుకోవాలని చెప్పి రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. ధర్మాన్ని గెలిపించబోతున్నారు, సేవకు పట్టం కట్టబోతున్నారు, మంచికి ఓటైపోతున్నారు. ఈ గెలుపుని ఎవరు కూడా ఆపుకోలేరని చెప్పేసి నేను ఆపలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇంకా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ, నా అభిమానులకు కానీ, ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగం చేసి మంచితనాన్ని, మంచివారు ముందుకు వస్తేనే చెడ్డవారిని వెనక్కి నెట్టే అవకాశం ఉంటుంది. లేదంటే మనం ఈ ప్రాంతాన్ని కాపాడుకునే పరిస్థితి ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ చేసే సింబల్ విషయంలో ఇది చాలా పాత పార్టీ. మన దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, హస్తం గుర్తు. ఏ ఒక్కరు కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం. మాకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం కూడా సైలెంట్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. మీరే ఇంకా 1 వీక్ తర్వాత ప్రజల్లో కూడా ఆ డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న ప్రజలకి, మీడియా మిత్రులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఇదే అభిమానాన్ని మీరు ఓట్లేసి చూపించాలని కూడా నేను కోరుకుంటూ ఈరోజు 2 సార్లుగా ఇదే ఆఫీస్ని మదనపల్లి చుట్టూ తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే
ప్రజాస్వామ్యంలో మేము ఉండడానికి ఒక కార్యాలయాన్ని కూడా మీరు ఇవ్వడానికి ఇష్టపడలేదంటే మీరు ఎంత డిఫెన్స్లో పడిపోయినారో ఇవాళ ప్రజానికం కూడా గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ మేము ప్రచారం జరుగుతుంది, టౌన్లో కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో పూర్తిగా నష్టం చేసింది. జిల్లా అంశంలో కానీ, రైల్వే లైన్ విషయంలో కానీ, హంద్రీనివా విషయంలో కానీ, మదనపల్లి నుండి చెమ్మగూరికి ఈ రోజుకి కూడా రోజువారీ యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే 10 సంవత్సరాల మీ పాలనలో కనీసం ఒక రోడ్డు కూడా వేసినటువంటి పరిస్థితి లేని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు ఏకపక్షంగా ఇవాళ మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతు బిడ్డ, మా బిడ్డని మేము గెలిపించుకుంటేనే మాకు భవిష్యత్తు ఉంటుందనేటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ మార్పు రావడం జరిగింది. ఈ మార్పును గుర్తించినటువంటి అధికార పార్టీ పవన్ కుమార్ రెడ్డి గారి బృందం పైన, వాళ్ళ ఆఫీసుల పైన స్కూట్నీల్లో కూడా ఎగరగొట్టాలనేటువంటి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మేము ఇండియా కూటంగా అతనికి అండగా నిలబడతాం. మేము ఈ నియోజకవర్గంలో 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికల్లో హస్తం గుర్తు పైన ఓట్లు ప్రజలందరూ వేస్తారు. అత్యధిక మెజార్టీతో మేము గెలుస్తాం. ఇక్కడ ప్రధానంగా మా ఎజెండా ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఎజెండాగా కూడా ప్రజలకు చెప్తున్నాం. మేమందరం కూడా విన్నవించుకునేది ఏమంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలు, టౌన్లో ఉన్నటువంటి ముస్లింలు వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ రెండు కలిసి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళకందరికీ ఆల్టర్నేటివ్, ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్, ఈ నియోజకవర్గానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీనే మల్లెల పవన్ కుమార్ రెడ్డి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజానికం పైన ఉందనేసి మరోసారి తెలియజేస్తున్నాం. ఎన్నికల వేళ పీలేరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీకి చెందిన ప్రచార రథాన్ని గుర్తు తెలియని దుండగులు దహనం చేయడం ఒక్కసారిగా నియోజకవర్గంలో ఆందోళనకు దారితీసింది. వివరాల్లోకి వెళితే పీలేరు నియోజకవర్గంలోని కుందేలువారిపల్లి నందు ప్రచారం ముగించుకుని వెళుతుండగా విఠలం వద్ద పల్సర్ బైక్లో 2 దుండగులు వచ్చి ప్రచార రథంపై పెట్రోలుతో ఉన్న కవర్లతో దాడి చేశారు. అనంతరం రథాన్ని ఆపి అగ్గిపుల గీసి నిప్పంటించారని డ్రైవర్ చెబుతున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వెంటనే స్పందించి ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చూడండి, ఒకసారి ప్రజలను గమనించండి, ఒకసారి చూడండి, వీళ్ళ అరెస్టు పాలిటెక్నిక్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు ఓబులేసు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని మిసెన్స్ దివ్యజ్ఞాన ప్రభుత్వ కళాశాల, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాలలో పాలిటెక్నిక్ పరీక్షలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరీక్షలకు 1642 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1433 మంది పరీక్షలు రాయడం జరిగిందన్నారు.
నమస్తే. ఈరోజు మనకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషను మన మదనపల్లి పట్టణంలో 2 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరిగింది. జ్ఞానాంబిక డిగ్రీ కాలేజ్ మరియు బీటీ డిగ్రీ కాలేజ్లో మనము పాలిసెట్ కండక్ట్ చేశాము. ఇక్కడ 1642 మంది మన దగ్గర రిజిస్ట్రేషను చేయించుకున్నారు. 1642లో బాయ్స్ వచ్చేసి 897, గర్ల్స్ వచ్చేసి 745. ఈ యొక్క టోటల్ ప్రజెంట్ 1433 మంది ఈ పరీక్షకు హాజరైనారు. ఆబ్సెంట్ 209 మంది ఆబ్సెంట్ అయినారు. 87% స్టూడెంట్స్ ఇందులో అటెండ్ అయినారు. ప్రశాంతంగా 2 సెంటర్స్లో ఈ యొక్క పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగినది. ఈ యొక్క పోలీసు యంత్రాంగము, తర్వాత ఏఎన్ఎంస్, మెడికల్ డిపార్ట్మెంటు, తర్వాత మన యొక్క టీచింగ్ స్టాఫ్, స్థానిక అధికారులందరూ ఈ యొక్క పరీక్ష నిర్వహణలో సహకరించి తర్వాత ఇది సక్సెస్ఫుల్గా సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రస్తుతం వేసవి కాలం దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ద్రవ పదార్థాలను అధికంగా సేవించాలని మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్ రాజు సూచించారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వైద్య సేవలు పొందాలని సూచించారు. అదేవిధంగా ప్రతి పబ్లిక్ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వడదెబ్బ కలగకుండా చేసుకోవడానికి ఉప్పు, పంచదార కలిపిన నీళ్ళు తాగడం, ఓఆర్ఎస్ నీళ్ళు తాగడం, బట్టలు మజ్జిగ కానీ టెంకాయ నీళ్ళు తాగిస్తూ ఉండడం వల్ల పెద్దలకు కానీ పిల్లలకు కానీ వడదెబ్బ తగలకుండా ఉంటుంది. వడదెబ్బ తగిలిన మనిషిని వెంటనే చల్లటి ప్రదేశానికి తీసుకొచ్చి, శరీరం చాలా ఉష్ణోగ్రత పెరిగి ఉంటుంది కాబట్టి బాడీని శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే
వడదెబ్బ తగ్గకుండా ఉంటుంది. వడదెబ్బ తగిలిన మనిషికి ప్రాణాపాయం కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు బయట ప్రదేశంలో తిరగకుండా ఉండడం, ముఖ్యంగా వృద్ధులను చిన్నపిల్లలను బయటికి వెళ్ళకుండా చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలం కాబట్టి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఈ మదనపల్లి హాస్పిటల్ ఆరంభంగా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. వీలైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండండి. ఉదయం 10 గంటల లోపల మీ పనులు చూసుకోండి. సాయంత్రం 5 గంటల తర్వాత ఏమైనా పనులు ఉంటే చూసుకోండి. చల్లటి పదార్థాలు, చల్లటి డ్రింక్స్ తీసుకోండి. మజ్జిగ, టెంకాయ నీళ్ళు తాగండి. వీలైనంత వరకు ఎండలో తిరగకుండా ఉండండి. కాటన్ దుస్తులు ధరించండి. వైట్ దుస్తులు ధరిస్తే ఇంకా మంచిది. ఈ పిల్లలు కూడా ఈ ఎండలో తీవ్రతకి సోలిపోయే ప్రమాదం ఉంది. సన్ స్ట్రోక్ అని అంటారు. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేసుకునేదాన్ని ప్రయత్నించండి. ఎక్కువ సుస్తు అయి తెలివి తప్పైనప్పుడు వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి డాక్టర్ల చేత చూపించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని, లేకపోతే అన్కాన్షియస్కి వెళ్ళి చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఎండల తీవ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందు మదనపల్లిలో చాలా చల్లగా ఉండేది. ఇప్పుడు గ్లోబలైజేషన్ వల్ల ఎండలు చాలా మదనపల్లి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. సన్ స్ట్రోక్ వచ్చిన మినిమంగా ఉంటే కనుక ఓఆర్ఎస్, టెంకాయ నీళ్ళు, మజ్జిగ తీసుకొని ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీ చేతులు పరిస్థితి దాటినప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. మదనపల్లి మెడికల్ కాలేజీలో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుస్తున్నారు. డాక్టర్లు అందరూ అవైలబిలిటీలో ఉన్నారు. తప్పకుండా నిర్లక్ష్యం చేయకుండా వచ్చి చూపించుకొని తగిన ట్రీట్మెంట్ పొందండి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి ఓ స్టిక్కర్ ముఖ్యమంత్రి అని తెలుగు యువత పట్టణ అధ్యక్షులు అరుణ్ తేజ్ ఎద్దేవా చేశారు. నేడు మదనపల్లి పట్టణ సమీపంలోని టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు ప్రణయ్, గగన్, జశ్వంత్, లలిత్, శివ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ఆశాంతం జగన్మోహన్ రెడ్డిలా నుదుటిపై స్టిక్కర్ పెట్టుకుని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ముగిసేదాకా నుదుటిపై ఉన్న బ్యాండేజ్ తీయకుండా ఓటర్లను ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆపరేషన్ జరిగిన బాలింతలు కూడా 12 రోజుల్లో కోలుకుంటారని, మన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికలు పూర్తయ్యే వరకు స్టిక్కర్ తీసేటట్టు లేడని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బ్లాస్టర్ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఎందుకంటే గత 15 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డికి ఒక గులకరాయి యాక్సిడెంట్ చేశాడు. ఆ గులకరాయి జగన్మోహన్ రెడ్డికి తగిలి ఎల్లంపల్లి శ్రీనివాసం తగిలి అతను ఓ రోజు కుడిపక్క ప్లాక్ చేసుకుంటాడు, ఓ రోజు ఎడపక్క ప్లాక్ చేసుకుంటాడు. అదేవిధంగా ఈ రోజు మేము ఈ నిరసన ఎందుకు జరుగుతున్నామంటే, మాకు కూడా గత 5 సంవత్సరాల నుండి యువతకి, విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు లేక మాకు కూడా దెబ్బ తగిలినట్లు మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో మీకు నమ్మడానికి మా ప్రజలు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేరని తెలియజేస్తున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్లలో రాయి అనే సాకు పెట్టుకొని తగిలించుకొని ఏదో డ్రామా చేయాలని ప్రయత్నించాడు. ఏదైతే 2019లో కోడికత్తి డ్రామా, అలాగే గొడ్డలిపోటు డ్రామాతో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఈ 2024 ఎలక్షన్లలో ఈ గులకరాయి డ్రామాతో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అలా మీరు ఈరోజు ముఖ్యమంత్రి కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే యువతకు మీరు చేసిన ద్రోహం, దళితులకు చేసిన ద్రోహం, మైనార్టీలకు చేసిన ద్రోహం, బడుగు బలహీన వర్గాలకు చేసిన ద్రోహాలు అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించేదానికి. మీరు సిద్ధంగానే ఉన్నారు చంద్రపల్లి జైలుకు వెళ్లడానికి. దయచేసి ప్రజలందరూ దీన్ని గుర్తించి ఆయన చేస్తున్న ఈ డ్రామాలను, ఈ పాలనను తరిమి కొట్టాలని రాబోయే ఎలక్షన్లలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించి వైసీపీని వీడే అనేక కుటుంబాలు టీడీపీలో చేరుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా వెల్లడి. రామసముద్రం మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న షాజహాన్ బాషా.
ఓటమి భయంతోనే వైసీపీ నాయకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి ఆరోపణ, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తంకు ఓటు వేసి నిజాయితీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.